ఇక పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో క్రమేపీ బలపడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. భారత ఉపఖండంపై ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ఆగ్నేషియా, దక్షిణేషియాపై ఎక్కువగా ప్రభావం పడనుందని, ముఖ్యంగా భారతదేశంలో నైరుతి రుతుపవనాలను ఎల్ నినో తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఏషియన్ పసిఫిక్ క్లైమేట్ సెంటర్ ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న ఏపీసీసీ ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై అధ్యయనం చేసి నెలకోసారి బులెటిన్లు విడుదల చేస్తోంది. ఎల్ నినో రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని తెలిపింది. భారత్ లో జులై నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. దేశంలో తీవ్ర వర్షాభావం నెలకొంది. 1/3 ప్రాంతాలకు మాత్రమే రుతుపవనాలు విస్తరించాయి. అనేక ప్రాంతాల్లో ఎండలు, వడగాల్పులు, వేడి కొనసాగుతున్నాయి. అదలా ఉంటే రుతుపవనాల పురోగతి, విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడే క్రాస్ ఈక్విటోరియల్ ఫ్లో ప్రస్తుతం బలహీనంగా ఉంది. దీనివల్ల జూన్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతోంది. అయితే ఈ వారంలో రుతుపవనాల పురోగతికి అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 24 నుంచి బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ నెల 23వ తేదీ కల్లా రుతుపవనాల్లో కదలిక ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ వారంలో దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. దక్షిణ భారతంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ద్రోణి ఉపరితల ఆవర్తనంలో దక్షిణ భారతంలో వర్ణాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఐఎండీ పేర్కొంది.